వచ్చేసి ఇంకా వన్ మ్యాన్ షో కంప్లీట్లీ ఆయన వచ్చేసి షోని స్టీల్ చేశారు. ఆయన కామిక్ టైమింగ్ కావచ్చు, ఆయన వన్ లైనర్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, సో మొత్తం నవీన్ పులిశెట్టి గారే స్టీల్ చేశారనమాట. అంటే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీనాక్షి చౌదరి గారు బాగా చేశారు, రావు రమేష్ గారు బాగా చేశారు, చమ్మక్ చంద్ర గారు అందరూ బాగా చేసినప్పటికీ మనకి ఇంకా నవీన్ పులిశెట్టి మూవీ అంటే అవుట్ అండ్ అవుట్ ఆయనే ఉంటారు కదా. సో మనకు అలా ఉందనమాట. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, లేకపోతే మళ్ళీ ఆపరేషన్ చారులత అని మీనాక్షికి నవీన్ పులిశెట్టి మధ్యలో ట్రాక్ వస్తుంది, ఆ సీన్స్ కావచ్చు, ఇంటర్వెల్ దగ్గర వచ్చి ఒక చిన్న ట్విస్ట్ కావచ్చు, సెకండ్ హాఫ్ లో ఇంకా కొంచెం భరత్ అని నేను టైప్ ఆఫ్ అలా దాని మిమికింగ్ కావచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్ కావచ్చు, బాగా హైలైట్స్ ఉన్నాయి. సో హ్యాపీగా ఏంటంటే మూవీకి వచ్చి నవ్వుకోవచ్చు అనమాట. మరి జాతి రత్నాలు అంత కాదు కానీ మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి ఆ రేంజ్ లో అయితే మూవీ ఉంది. సో డెఫినెట్లీ అక్కడక్కడ డిప్స్ అయితే ఉన్నాయి, బట్ నవీన్ కామెడీ టైమింగ్ ఈ వన్ లైనర్స్ తో బాగా కవర్ చేసేస్తారు. ఎమోషన్ లాస్ట్ లో అయితే కొంచెం యాడ్ చేశారు. సో పల్లెటూళ్ళలో యాక్చువల్లీ వాళ్ళ ఫేస్ చేస్తున్న కష్టాలు అనే విధంగా కొంచెం యాడ్ చేశారు. ఓకే, అది వర్కౌట్ అయింది. ఇంకా అక్కడ లాగ్ అనిపించలేదు. కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, అసలు ఎక్కడ డౌట్ పడక్కర్లేదు. సెకండ్ హాఫ్ అయితేను కామెడీ ఉంది, దాంతో పాటు ఈక్వల్ గానీ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు. సినిమా అంతా చూసినప్పుడు ఎక్కడ బోర్ కొట్టలేదు. కామెడీ అన్న మొత్తం అంతా కామెడీ. స్టోరీ కూడా చాలా సింపుల్ స్టోరీ కానీ చాలా బాగా తీసుకెళ్లారు. శంకర్ అవునన్న మూవీలో అన్న దీంటిది స్టోరీ నేరేటెడ్ కామెడీ అన్న, ఎక్కడో తీసుకొచ్చి పెట్టినట్టు ఏం లేదు. అంటే హీరో క్యారెక్టరైజేషన్ కొంచెం కామెడీతో ఉంటది పూర్తిగాను. సో కామెడీ అయితే చాలా బాగుంది, ట్విస్ట్ బాగుంది, ఒకటి రెండు ట్విస్ట్లు ఉంటాయి మధ్యలో సినిమాలోని. ఎమోషన్స్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు. ఎక్కడ ఎమోషన్స్ ఏదో తీసుకొచ్చి పెట్టినట్టు ఏం లేదు, ఎమోషన్ కూడా అంతే బాగా తీసుకెళ్లారు. బాగుందన్న. అంటే మీకు సినిమాలో బాగా హెవీగా రొమాంటిక్ గా ఏమి ఉండదు సోనిస్ దాంట్లో, జస్ట్ చాలా డీసెంట్ గా ఉంటది అంతే. ఆ కెమిస్ట్రీ అంతా లేదన్న, కామెడీ అంత లాగ్ ఏం అనిపించలేదు. కామెడీ చూడొచ్చు, ఫ్యామిలీతో సహా చూడొచ్చు అండి సినిమా. అది బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనకి బాగా ఫైట్లు ఇవన్నీ యాక్షన్లు ఎక్కువైపోయి ఉన్నాయి సినిమాలు. ఇక్కడ అలాంటివి ఏం లేకుండా చాలా డీసెంట్ గా హ్యాపీగా వెళ్ళిపోయిన సినిమా. ఫ్యామిలీతో బాగా చూడొచ్చు ఈ సినిమా అంతా. సంక్రాంతి విన్నర్ మాత్రం చెప్పగలము. హైలైట్స్ అంటే వన్ లైనర్స్, పంచెస్ బాగుంది మూవీ. జోక్స్ మాత్రం పంచెస్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది. ఇంకా స్టోరీ మాత్రం యావరేజ్ గా ఉంది కానీ జోక్స్ అయితే కవర్ చేస్తుంది. కామెడీ టైమింగ్ ఇస్ ద కోర్ ఆఫ్ ద సినిమా. ఆయన టైమింగ్ బాగుంది మొత్తం సినిమాలో అంతే. ఎమోషన్ సీన్స్ బాగున్నాయి, అంటే యాక్టింగ్ మాత్రం హైలైట్ అయ్యింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. మీడియా కమెడియన్స్ వాళ్ళ టైమింగ్ మాత్రం బాగుంది. ద పంచెస్ ఎక్సలెంట్. మూవీ అయితే బోర్ అనిపించింది, ఎంజాయ్ చేసి పెట్టిన వర్త్ కి రూపాయి వర్త్. సంక్రాంతి విన్నర్ మాత్రం చెప్పగలను. మ్యూజిక్స్ అంటే 2-3 సాంగ్స్ ఉన్నాయి, అవి కొంచెం స్లోగా అనిపిస్తాయి కానీ మూవీ మాత్రం కవర్ అయిపోద్ది, అస్సలు బోర్ కారు మీరు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. చాలా బాగుంది మూవీ కూడా. ఫస్ట్ ఎండ్ వరకు ఎక్కడ బోర్ అని అనిపించలేదు, బట్ వెరీ ఎంటర్టైనింగ్. డైలాగ్స్ కూడా బాగున్నాయి. నవీన్ పులిశెట్టి గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్. ఎవరికి బాగా అంటే ఆ కామెడీ వైజ్ కూడా ఎక్కడ కూడా బోర్ అనే ఫీల్ రాలేదు. ఇట్స్ వెరీ నైస్. మ్యూజిక్ ఎలా అనిపించింది? అర్థం కాలేదండి. అంటే నేను ఆ కామెడీ వైజ్ గా నేను చాలా అందులోనే నవ్వుతూ ఆ కామెడీ అలాగే వెళ్ళిపోయింది. బట్ మిగతా కమెడియన్స్ అందరూ ఎలా యాక్ట్ చేశారు? ఫైన్. నవ్వించారా బాగా? పెట్టిన డబ్బులకి వర్త్ 100% వర్త్. ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసాం. ఎంజాయ్మెంట్ కి అయితే తగ్గేది లేదు. చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ వైజ్. స్టోరీ నారేషన్ ఎలా అనిపించింది? స్టోరీ వైజ్ గా చూస్తే స్టోరీస్ ఆల్సో గుడ్. లాస్ట్ లో ఆ ఎమోషనల్ కొంచెం అనిపించింది. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు నవీన్ పులిశెట్టి ఎలా యాక్ట్ చేశారు? ఎప్పుడు చూడలేదు, బట్ ఈ ఫిలిం లో అయితే నవీన్ పులిశెట్టి ఎమోషనల్ వైజ్ కూడా హిజ్ ఆ యాక్టింగ్ భలే అనిపించింది. మించి ఉందండి, అలాగే అనిపించింది. హిట్ అవుతుంది, పక్కా హిట్ అవుతుంది. సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో దీనికి ఏ ప్లేస్ ఇస్తారు? 5 ప్లేస్ ఇస్తాను. ఫస్ట్ నుంచి మొదలు పెడితే నాన్ స్టాప్ కామెడీ అండి, ఎక్సలెంట్. అసలు ఇందులో ఒక ట్విస్ట్, గోవా సెట్టును ఇక్కడికి తీసుకొచ్చి చేస్తారండి, ఎక్సలెంట్. అసలు నవీన్ గారి టైమింగ్ అయితే కామెడీ టైమింగ్ ఎక్సలెంట్. ఏంటంటే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈయన
మన నవీన్ సారు ఎక్సలెంట్ గా ఫుల్ఫిల్ చేశారండి. సూపర్. డైరెక్టర్ గారు మారి గారు తమిళ డైరెక్టర్ అనుకుంటా, సూపర్ గా తీశారు కామెడీ. విక్కీ జే మేయర్ గారిది మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంది. అసలు ఫస్ట్ పెద్ద సినిమాల కంటే ఇదే పెద్ద భారీ హిట్ అనుకుంటున్నాను. ఎక్సలెంట్. అసలు మనస్ఫూర్తిగా నేనైతే కుర్చీలోకి వెళ్ళి వేసి నవ్విన. ఎక్సలెంట్. ఆ రెండు సినిమాల కంటే రవితేజ గారి సినిమా కంటే కూడాను బాగుంది. ఎక్సలెంట్ మూవీ అయితే సూపర్. ఎక్సలెంట్. మూవీకి ఎంత ఉండాలో మ్యూజిక్ అంతే ఉంది. సూపర్. ఎక్సలెంట్. అందరికంటే ఎక్కువ నవ్వింది నేనే. ఫుల్ నవ్విండు, మామూలు నవ్వులేదు. థియేటర్ లో మొత్తం నేనే నవ్విపించిన. భీమవరం బాలుమా బాగా బీచ్ పోదమా, సినిమా ఇట్టు కొట్టమా ఫిక్స్. ఒక రాజు నవీన్ పోలిశెట్టి గారు చాలా టైం తీసుకొని మన ముందుకు రావడం జరిగింది. కాకపోతే ఈసారి సంక్రాంతి సందర్భంగా చాలా పెద్ద సినిమాలు బరిలో ఉన్నా కూడా తెలుగు ఆడియన్స్ ముందుకు చాలా కాన్ఫిడెన్స్ తో వచ్చారు. సో అదే కాన్ఫిడెన్స్ తో ఆయన హిట్ కూడా కొట్టేశారనే చెప్పొచ్చు. నేనైతే మాత్రం సినిమాని తరోగా ఎంజాయ్ చేశా. ఫస్ట్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ బోర్ కొట్టొచ్చేమో. ఆయన అన్నట్టు మేబీ త్రూ అవుట్ గా ఎంటర్టైన్మెంట్ లేకపోయినా కూడా ఆయన కామిక్ టైమింగ్, ఆయన తాలూకా స్క్రీన్ ప్రెజెన్స్ అలాంగ్ విత్ మీనాక్షి చౌదరి గారి కెమిస్ట్రీ పెద్ద బూస్ట్ సినిమాకి. మీనాక్షి చౌదరి గారు అయితే త్రూ అవుట్ ద ఫిలిం ఉన్నారు. ఆవిడ గ్లామరస్ గా కనిపిస్తారు, క్యూట్ గా ఉంటారు, ఇన్నోసెంట్ గా ఉంటారు. ఆవిడ కూడా కామెడీ పండిస్తారు. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉండే కామెడీ సీన్స్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యి, ఎక్కడైతే కుళ్ళు కామెడీ అండ్ రొట్ట కామెడీ, డబుల్ మీనింగ్ జోక్లు ఇలాంటివి ఏమీ లేకుండా కూడా చాలా క్లీన్ కామెడీ అన్న ఫ్యామిలీ ఆడియన్స్ తో పోయి నీట్ గా ఎంజాయ్ చేయొచ్చు. పాటలు కూడా అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయింది. కామెడీతో పాటు పక్కన పెట్టేస్తే ప్రీ క్లైమాక్స్ దగ్గర, క్లైమాక్స్ దగ్గర అండ్ మూవీలో మధ్యలో అక్కడక్కడ మనకి కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా నవీన్ గారి యాక్టింగ్ ఎమోషనల్ సీక్వెన్సెస్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. మంచి సెంటిమెంట్ పండించారు ఆయన ఎమోషనల్ సీక్వెన్సెస్ లో కూడా. అలానే ఆయన యాక్షన్ లో కూడా దిగారు. మనకి ట్రైలర్ లో కూడా షాట్ ఉంది, ప్రశాంతంగా ఉండండి ప్రశాంత్ నీల్ జాన్ లోకి తీసుకొచ్చారని. సో యాక్షన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. మేబీ నెక్స్ట్ టైం ఒక మాస్ యాక్షన్ మూవీతో వస్తారేమో, చెప్పలేము. ఇది హింట్ అవ్వచ్చేమో. బట్ ఓవరాల్ గా ఈ సినిమాకి మాత్రం నేను ఆల్మోస్ట్ 3 to 3.5 వరకు ఇస్తాను.